2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ స్కాము, ఫైబర్ నెట్, అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ఇటువంటి వాటిలో స్కామ్ జరిగింది అని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో కొన్ని కేసులు ఫైల్ చేశారు. చంద్రబాబు గారు 52 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో కూడా ఉన్నారు. అయితే ఈవెన్ అప్పటి నుంచే నారా లోకేష్ గారు ఒక రెడ్ బుక్ అని పెట్టి మేము అధికారంలోకి వస్తే కొందరు సంగతి తేలుస్తామని చెప్పి అన్నారు. ఇప్పుడు 5.5 నెలల కాలంలో వాళ్ళే ఓపెన్గా చెబుతున్నారు, రెడ్ బుక్లో ఉన్న వాళ్ళందరి సంగతి తెలుస్తాం, పేజ్ 2, పేజ్ 3, పేజ్ 4 ఓపెన్ చేస్తూ ఉన్నాము అని. ఈ క్రమంలో స్వర్ణాంధ్ర ఎడిటర్ బాలగంగాధర తిలక్ ఆయన హైకోర్టులో ఒక పిటిషన్ వేసి ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు రాష్ట్ర సంస్థలు విచారిస్తున్నాయి కాబట్టి, అవన్నీ చంద్రబాబు అండర్లోనే పనిచేస్తాయి కాబట్టి, అవి వాటిని ఆయన ప్రభావితం చేస్తారు కాబట్టి వాటిని ఆ కేసులను కేంద్ర విచారణ సంస్థలకు బదిలీ చేయండి అని ఇంతకుముందు. దానికి అనుబంధంగా ఇప్పుడు మరో పిటిషన్ దాఖలు చేశారు ఆయన. ఇప్పటి వరకు చంద్రబాబు మీద నమోదైన కేసులకు సంబంధించి వాటిలో ఏవేవైతే ఛార్జ్ షీట్లు ఉన్నాయో, ఆ కేసు డైరీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ హైకోర్టు ముందు ఉంచేలా సిఐడి అదనపు డీజీని ఆదేశించండి అని చెప్పి ఒక అదనపు పిటిషన్ దాఖలు చేశారు ఆయన. అంటే ఒక అనుబంధ పిటిషన్ వేశారు దానికి. ఇందులో ఆయన చెప్పింది, ఈ కేసులో ప్రధానంగా ఉండే చంద్రబాబు గారు అయితే ఏముంది, నారా లోకేష్, మంత్రి నారాయణ, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, వీళ్ళందరూ కూడా చాలా కీలకమైన స్థానంలో ఉన్నారు. 25 మంది మంత్రుల్లో 5 మంది కేసులతో, ఈ స్కామ్తో సంబంధం ఉన్న వాళ్ళ అధికారులను చాలా ప్రభావితం చేసి దర్యాప్తును చాలా ప్రభావితం చేసే పరిస్థితుల్లో ఉన్నారు. సో ఆ పని వాళ్ళు ఆల్రెడీ చేస్తూ ఉన్నారు. చంద్రబాబు గారి మీద నమోదైన కేసులు, దానికి రిలేటెడ్ ఎవరెవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ బెదిరిస్తూ ఉన్నారు, కేసులు పెడతామంటున్నారు, సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం, సాక్షులను బెదిరించే ప్రయత్నం. అటువంటిప్పుడు ఈ కేసు విచారణ సవ్యంగా ఎలా జరుగుతుంది అని చెప్పి దాన్ని మళ్ళీ కేంద్ర విచారణ సంస్థలకు ఇచ్చే విధంగా ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి ఆయన మరో అనుబంధ పిటిషన్, ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించినటువంటి సాక్ష్యాలన్నీ మార్చేస్తున్నారు, ఆధారాలు మార్చేస్తున్నారు. సో కాబట్టి ఈ కేసుతో ముడిపడి ఉన్న ఛార్జ్ షీట్లు, కేసు డైరీలు మీ ముందు ఉంచమని చెప్పి ఆదేశాలు ఇవ్వమని. మరి ఒకటైతే క్లియర్, చంద్రబాబు గారి మీద నమోదైన కేసులు రాష్ట్ర విచారణ సంస్థలు విచారణ చేస్తూ ఉన్నాయి. అవన్నీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారి కిందే పనిచేస్తాయి. సో తన బాసుకు వ్యతిరేకంగా సిస్టమ్ పనిచేసే అంత స్థాయికి భారతదేశంలో, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అయితే ఎదగలేదు. ఆయన చెప్తున్న పాయింట్అవుట్ చేస్తున్న పాయింట్ నిజమే, బట్ హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది చూద్దాం మరి.